అన్నా నాకు వచ్చే జీతం ఇస్తే మా అమ్మకి చీర కొనాలి. ఇగో 5,000. అన్నా మా అమ్మకు ఒక మంచి చీర చూపియండి ఎక్కువ రేట్లో. సరే అన్న. ఆ, అన్న ఇది చూడండి. ఇది బాగుంది. ప్యాక్ చేయమంటారా? ఓకే. మా అమ్మ ఈ చీరలో అచ్చం లక్ష్మీదేవిలా ఉంటుంది. మా అమ్మకి మంచి గాజులు ఇవ్వండి. మా అమ్మ దగ్గర మెరిచిపోవాలి. ఇదిగోండి అన్న. ఈ గాజులు అమ్మకు బాగుంటాయి, తీసుకుందాం. సరే అన్న, బాగున్నాయి, ప్యాక్ చేయండి. సరే ఇదిగోండి అన్న. ఈ మల్లెపూలు ఇవ్వు. అమ్మ కొత్త చీర తీసుకొచ్చిన కట్టుకరాపోయే. పండుగ ఇప్పుడు కాదు కదరా. నాకు చూడాలనిపిస్తుంది, పోయి కట్టుకోపో అమ్మా. సరే చెప్పు, తినవు కదా. సంజన ఇగో నీకు చీర. ఎవరైనా ఫ్రీగా ఇస్తే పట్టుకొచ్చారంటే ఈ చీర? అలాగదే వచ్చిన 5,000లో అమ్మకి చీర, గాజులు, మల్లెపూలు అవిట్లకి సరిపోయినాయి. అందుకే సాదా చీర తీసుకొచ్చిన. నీకు వచ్చే సంవత్సరం మంచి చీర కొంటా కదా. ఇప్పుడు వచ్చిన పీనికి వచ్చే సంవత్సరం సమాధి కట్టినట్టుంది నీ వ్యవహారం. ఇప్పుడు దిక్కులే కానీ వచ్చే సంవత్సరం కొనిస్తాడంట. అచ్చం పైసలు ఇచ్చే లక్ష్మీదేవి లాగున్నావు గాయ. దేవుడా, నా జీవితానికి ఇంకేం వద్దు. మా అమ్మ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే చాలు. నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే ఏం పట్టనట్టు ఏడా పని చేసుకుంటుంది చూడు. ఎట్లయినా సరే దీన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టాలి. అప్పుడే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం. అత్తమ్మా, ఏమైందావా పిలిచినావు? అనగా అన్న నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవడం కావాలి. నువ్వు ఇంట్లో ఉంటే మాకు ప్రశాంతత లేదు. ఎటన్నా వెళ్ళిపో. అది కాదవ్వా, మనకు ఒక మాట అన్న చెప్పాలి కదా. నా వల్ల నువ్వు వెళ్ళిపోతున్నాను మీ కొడుకు తెలిస్తే నేను ఊరేసుకొని చేస్తా. అమ్మా నిన్ను నేను మహారాణిలా చూసుకుంటా. సరే బిడ్డ. అయ్యా ఏదన్నా పని ఉంటే చెప్తారా? చేస్తా. సరే అమ్మా, తీసుకుపోయి. మా అత్తనైతే ఇంట్లోకి వెళ్ళగొట్టేసింది. ఆస్తి మొత్తం మాదే. సిగ్గుంటే మళ్ళీ రాదు. మా ఆయన నేను చక్కగా హ్యాపీగా ఉంటాం. అలా చేస్తేనే బుద్ధి వస్తుంది. ఏమండి ఎప్పుడు వచ్చారు? అన్నం పెట్టమంటారా? మా అమ్మ నన్ను వెయిట్ చేయడానికి నువ్వెవరు? మా అమ్మ నిన్ను కూతుర్లాగా చూసుకుంది కదే. అమ్మ సందేనా, నాకు బిడ్డలు లేరు బిడ్డ. నిన్ను బిడ్డ తరిగా చూసుకుంటా. మీ ఇంటికాడ మీ అమ్మతో ఎట్లుంటావో నాతో కూడా గట్టినే ఉండు బిడ్డ. నీకు ఏ బాధ వచ్చినా నాకు చెప్పు. సరే అత్తమ్మ. సరే, నీకు జీవం లేని ఆస్తే కావాలి కదా, తీసుకో. ఏమండి ఏమండి, ఇదంతా చేసింది మన కోసమే కదా. మా అమ్మ లేని ఇల్లు నాకు శ్మశానంతో సమానం. బిడ్డ ఏమైంది? కళ్ళెర్ర పడ్డాయి. అమ్మా నీ చేతులు మెత్తగా ఉంటాయి, అచ్చ మల్లెపూలలాగా. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటా అమ్మా. అమ్మా ఇకపై నేను నీతోనే ఉంటా. నాతో చూడేంది బిడ్డ, మీరు సంతోషంగా ఉండన్నానే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి. అమ్మ లేని చోటు నరకం, రెండు ఒకటే. అది కాదు బిడ్డ. నువ్వేం మాట్లాడకు, ఆడ కూసోపో. నేను చేత్తగా పని నీ కొడుకు చచ్చిపోయింది అనుకుంటున్నావా? అమ్మ మీద కొడుకున్న ప్రేమని ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.